అందుకే గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసినాం, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఆహ్వానించినాం. మనం క్యూర్ అని కోర్ అర్బన్ రీజియన్ని ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 1,34,00,000 జనాభా ఉంది. ఈ 1,34,00,000 జనాభా 2,100 స్క్వేర్ కిలోమీటర్స్ లోపల ఉంది. ఈరోజు ఈ క్యూర్ని సర్వీస్ సెక్టర్గా మార్చాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు ఈ లివబుల్ సిటీ నుంచి నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. ఢిల్లీని చూసి ఎంత కాలుష్యం ఉందో. పొలిటికల్ క్యాపిటల్ ఇస్ ఢిల్లీ, కానీ స్కూల్స్ హాలిడే, గవర్నమెంట్ ఆఫీసులు హాలిడే, పార్లమెంట్కు హాలిడే ఇచ్చే పరిస్థితి వచ్చింది. దీని కారణం విశ్లేషించండి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, అక్కడ నివసించలేని వర్షాలు వస్తే ఆ నగరం అతలాకుతలంగా మారిపోతున్నది. బెంగళూరు ఐటీ క్యాపిటల్, ఈరోజు అక్కడ ఉండే ట్రాఫిక్ జాములు, కాలుష్యము, ఇతర సమస్యల వల్ల ఆ నగరానికి ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. చెన్నై కూడా వర్షాలు వస్తే వరదలతో మునిగిపోతున్నది. కల్కట్టా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఈజ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ నగరాన్ని ఈ దేశంలో ఉండే అన్ని మెట్రోపాలిటన్ నగరాల కంటే ఒక మంచి నగరంగా తీర్చిదిద్దిండ్రు. కానీ ఇది సరిపోదు. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలలో ఉండే నగరాలతో పోటీ పడాలనుకుంటున్నాం. ఒక టోక్యోతోనో, ఒక సింగపూర్తోనో, ఒక సౌత్ కొరియాతోనో, న్యూయార్క్తోనో మనం ఈరోజు కాంపీట్ చేయాలనుకుంటున్నాం. సో అంతర్జాతీయ నగరంగా మారాలి అని అంటే ఈ 2,100 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న ఏరియాని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఈ కాలుష్యరహిత నగరంగా ఒక కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ఇట్ ఈస్ కాల్డ్ క్యూర్, దీన్ని క్యూర్ చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి మహిళా జర్నలిస్టులుగా మీరందరూ సహకరించాలి. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమల్ని ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించాలని ఒక ప్రణాళిక తీసుకున్నాం.